ఒకప్పుడు అర్లీగా మ్యారేజెస్ ఉండేవి, అలాగే ప్రెగ్నెన్సీ కూడా అర్లీగా జరిగాయి, పిల్లలు కూడా అర్లీగా పుట్టేవాళ్ళు. ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి, లేట్ ప్రెగ్నెన్సీలు అవుతున్నాయి కదా, హెల్త్ పైన ఎఫెక్ట్ అవుతుంటారా? ఎఫెక్ట్ అవుతుందండి. లేట్ మ్యారేజెస్ అవ్వడం వల్ల 30s దాటిపోతున్నాయి. ఇప్పుడు 30-35 కూడా మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రావట్లేదని ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి వస్తున్నారు ఇప్పుడు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. 30 నుంచి స్టార్ట్ అయితే 40 వరకు హార్మోన్స్ తగ్గుముఖం పడతాయి. సో ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ జెనెటికల్గా పేరెంట్స్కి కనుక షుగర్, బీపీ లాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ 30 years లోపలే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా వెళ్ళవచ్చు. జెనెటిక్గా వచ్చే వాటిని కొన్నిటిని మనం అవాయిడ్ చేయలేం కదా, దాన్ని మనం ఎలా దాన్ని ఫేస్ చేయాలి? థైరాయిడ్ అండి జెనెటికల్గా ఉంది, దాన్ని టాబ్లెట్ రూపంలో మనం సెట్ చేసేయచ్చు. జెనెటికల్గా షుగర్ వచ్చే ఛాన్సెస్ కొంతమందికి ఉంటుంది, దాన్ని లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని మనం షుగర్ రాకుండా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళల్లో కూడా తర్వాత షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని డైట్ రూపంలో కానివ్వండి, ఎక్సర్సైజ్ రూపంలో కానివ్వండి, వెయిట్ తగ్గి ఆ పీసీఓడి అనేది కంప్లీట్గా తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కొంతమంది ప్రెగ్నెన్సీస్ బాగా లేట్ అవుతుంటాయి, అర్లీగా మ్యారేజ్ అయినా కానీ, అవి రేర్ కేసెస్ అనాలా, ఎలా అలవాటు? ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత 1 year లోపల వాళ్లకు ప్రెగ్నెన్సీ రాలేదంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ లాగానే కన్సిడర్ చేయాలి. 1 year తర్వాత వాళ్ళు డాక్టర్ని ఒకసారి కలిస్తే బోత్ ద పార్ట్నర్స్, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరూ అప్రోచ్ అవ్వాలి. వీళ్ళకి ఇప్పుడు మేల్స్ ఎలా ఉన్నారంటే, మీరు టెస్ట్ చేసుకొని రండి, మీదంతా క్లియర్ చేసి నార్మల్ ఉందని చూస్తే అప్పుడు నేను చూస్తాను, అట్లా కాదు. బోత్ ద పార్ట్నర్స్ని ఒకేసారి ట్రీట్ చేస్తే వాళ్ళకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఏమన్నా హస్బెండ్కి సెమెన్ కౌంట్లో కూడా ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎందుకంటే ఈ మొబైల్ యూసేజ్ కానివ్వండి, ఎక్సెస్గా ల్యాప్టాప్ సిస్టమ్స్ అని కూర్చుంటారు కదా, దానివల్ల కూడా సెమెన్ కౌంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అది కూడా ఏమన్నా సెట్ చేసేది ఉందా అనేది బోత్ ద పార్ట్నర్స్ని ట్రీట్ చేసిన తర్వాతే మనం వాళ్ళకు ఏంటి అనేది డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ అడ్వైజ్ ఇస్తాం. ఈ విషయంలో మేల్ కూడా అవేర్గా ఉండాలి కంపల్సరీ అండి. మేల్స్కి కూడా థైరాయిడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. వాళ్ళకు కూడా ఒకసారి స్క్రీనింగ్ చేసి అంతా నార్మలే ఉందా అనేది చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. మొబైల్ ఫోన్ యూసేజ్ బాగా పెరిగిపోతుంది. నెల రోజుల వాళ్ళు కూడా ఆ సెల్ ఫోన్ చూస్తూ పాలు తాగటము చూస్తున్నాం కదా. సెల్ ఫోన్ అనేది వాళ్ళకి ఏదో ఒక ఆట వస్తువులాగా అయిపోయింది కదా అన్ని వయసుల వాళ్ళకి. సో దీని ప్రభావం హెల్త్ పైన ఏ విధంగా పనిచేస్తుంది మేడం? ఇప్పుడు ఇంకా కొత్త స్టడీస్ రాలేదండి, కానీ చాలా రకాల క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ కూడా సెల్ ఫోన్స్ ద్వారా వస్తున్నట్లుగా ఇంకా మన ఇండియాలో చాలా స్టడీస్ జరగలేదు. యుఎస్లో స్టడీస్ అయితే జరుగుతున్నాయి. క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి చాలా రకాలు వస్తున్నాయి. స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. అండ్ స్పర్మ్స్ మీద కూడా, స్పర్మ్ మొటిలిటీ మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల ఇన్ఫర్టిలిటీ రేట్ పెరుగుతుంది అనేది స్టడీస్ అయితే ఉన్నాయండి.